సీఎం రేవంత్ రెడ్డి పల్లెబాటకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 1 నుంచి రోజు 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారు అవడంతో సీఎం రేవంత్ గ్రౌండ్ ప్రిపేర్ పై దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో మెజారిటీ పంచాయతీల్లో గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకోవడం హస్తం పార్టీకి ఛాలెంజ్ గా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల మీద ఫోకస్ పెంచారు. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికలకు ముందు జిల్లాల పర్యటనలో పల్లెలను చుట్టేసి రావాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1 నుంచి సీఎం జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభను నిర్వహించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అయితే తొలుత డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 7 రోజుల పాటు జిల్లాల పర్యటనలు చేస్తారు. సీఎం ప్రారంభించే పనుల జాతర కోసం ఇప్పటికే తెలంగాణలో 1.8 లక్షల పనులను లిస్ట్ చేశారు. ఇక సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి అవసరమైన పనులకు భూమి పూజ చేసి పంచాయతీ ఎన్నికలకు ముందే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలు, వాటర్ షెడ్, చెక్ డ్యాంలకు శంకుస్థాపన చేయనున్నారు. వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించి పల్లె ప్రజల మనసు దోచుకోవాలని రేవంత్ ప్లాన్ చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఆర్డీఓలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.